సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో 20వ అధ్యాయంలో ఈ రోజున శ్రీపాదుడే సర్వదేవతా స్వరూపుడు, అన్నింటికీ మూలము శ్రీపాదుడే గురించి తెలుసుకుందాం. తాతగారి నోటి వెంట ఈ ప్రశ్నల పరంపర రాగానే శ్రీపాదుల వారు ముగ్ధ మనోహరంగా నవ్వారు. అంతట వారిట్లా అన్నారు: తాత, ఇప్పుడే మీ కళ్ళ ఎదురుగానే ముళ్ళ చెట్టునకు సద్గతిని కలిగించాను. నేను చేయు పనులకు శాస్త్ర ప్రమాణం ఉన్నదా అనేది విచికిత్స అనవసరం. నేను అన్ని యోగ భూమికలందునను ఉన్నాను. నన్ను ఆయా భూమికలలో యోగి అయినవాడు తప్పక కలుసుకోగలడు. సృష్టి అనేది మాయ కాదు. దీనిని సృష్టి అని భావించుట మాయ. సృష్టి యందు అంతటా ఒకే భగవత్ చైతన్యం ఉన్నది. అయితే అది వివిధ రకాల స్థితులలో, అవస్థలలో పరిణామమునకు వశీభూతమై ఉన్నది. ఈ పరిణామక్రమమునకు కాలము ఆధారమై ఉన్నది. కాలము గురించిన జ్ఞానము కలుగుచున్నది కనుక పరిణామక్రమం అన్నది అనుభవంలో ఉన్నది. ఈ కాలం అనేది సూర్య చంద్రాది ఖగోళముల వలన మనకు కలుగుచున్నది. త్రికాల జ్ఞానము, అవస్థాత్రయ జ్ఞానము ఏకకాలముననే అనుభవంలో గలవారు అత్రి మహర్షి. ఈ సృష్టి యందు అనసూయాతత్వమును అనుభవంలో కలిగినది మహా ఇల్లాలు అనసూయామాత. నాకు సృష్టి, స్థితి, లయములు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, భూత భవిష్యత్ వర్తమానములు మొదలైన సమస్తమును ఏకకాలంలోనే అనుభవమును కలవు. కావున నాది నిత్య వర్తమానములు. జరిగినది, జరుగుచున్నది, జరగబోవున్నది అంతయను ఏకకాలముననే అనుభవము. అట్టి స్థితి యందు త్రిమూర్తులను, త్రిశక్తులను నా ఎందే ఉండటలో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. త్రిమూర్తులు, త్రిశక్తులను సృష్టికి పూర్వము ఆదిపరాశక్తి ఎందే ఉన్నారనడి మాట యథార్థమే. నేనును ఆదిపరాశక్తియును అభిన్న స్వరూపములు. అయితే ఇచ్చట సూక్ష్మాంశము ఒకటి కలదు. సమస్త సృష్టియును మాతృగర్భము నుండే వెలువడను అనడి మహాసంకల్పం ఒకటి ఉండి ఉండుటచే ఆద్య పరాశక్తి రూపము వెలువరింపబడినది. అది బ్రహ్మయోని స్వరూపము. దాని నుండే త్రిమూర్తులు, త్రిశక్తులు ఆవిర్భవించేవి. అయితే ఆ ఆద్య పరాశక్తికి సృష్టించవలనను సంకల్పం కానీ, సృష్టి రచన ఈ విధముగా ఉండవలను అనేది సంకల్పం కానీ ఏల కలుగవలే? దానికి ప్రబోధన శక్తియే నేను అనగా మహాసంకల్ప స్వరూపము. ఆ మహాసంకల్పమును అనుసరించే ఆదిపరాశక్తి ఆవిర్భావము, త్రిమూర్తులు, త్రిశక్తులు ఆవిర్భావము. ఆ మహాసంకల్ప స్వరూపమే పరమగురు స్వరూపము. ఇది అత్యంత రహస్యమైన విషయం. ఆ మహాసంకల్ప స్వరూపమునకు సంకల్పము కలిగిన వెంటనే సిద్ధించును. సంకల్పము కలుగుట, అది సిద్ధించుట ఏకకాలంలోనే జరుగుతుంది. అన్ని శక్తులను అరికట్టగలిగడి మూలశక్తిని నేనే. సృష్టి యందు మాతా శిశు సంబంధము, పితాపుత్ర సంబంధము, భార్యాభర్త సంబంధము, అన్నాచెల్లెళ్ల సంబంధము అనివార్యమైనవి. ఈ పవిత్ర సంబంధములను ఆదర్శముగా నిరూపించుటకే దేవీ దేవతా స్వరూపములు ఆవిర్భవించినవి. జీవుడు మాయలో నుండి శక్తి. నేను మాయకు అతీతమైన మహాశక్తి. మహాశక్తియును యోగశక్తి వలన మాత్రమే తెలుసుకుంటే జరగగలదు. ఏ మహాశక్తి స్త్రీ రూపముగా వాసవీ కన్యకగా పిలువబడుచున్నదో అది ఏ పురుష స్వరూపముగా శ్రీపాద శ్రీవల్లభ రూపమున పిలువబడుచున్నది. ఈ రెండు స్వరూపములు ఆవిర్భావం కూడా మహాసంకల్పమును అనుసరించియే. ఆద్య పరాశక్తిగా కానీ, మూలదత్తునిగా కానీ ఆరాధించినప్పుడు త్రిమూర్తులను, త్రిశక్తులను అంతర్లీన స్థితిలో నుండును. ఈ దైవ సంబంధములను, వాటి తత్వములను, ఆయా స్థితుల అనుభవములను కేవలం సాధనా సంపత్తి కలిగిన వారికే అవగతమవుతాయి. మృగము వద్దకు పోయి సంస్కృత వ్యాకరణము బోధించుట నిష్ప్రయోజనము. మృగము సంస్కృత వ్యాకరణము నేర్చుకునవలనన్న ఆ నీచ జన్మ నుండి విముక్తమై మానవ జన్మ నుండి తగిన సమర్థత కలిగిన వ్యక్తి నుండి అది నేర్చువలను. నేను ప్రతి జీవితోడను అంతర్గతముగా సంబంధమును కలిగి ఉండుటచే వాటిని దగ్ధము చేసి జీవుల పరిణామమునకు తోడ్పడుచుండును. వాస్తవమునకు నేను పూజ సెలపవలసిన అవసరం లేదు. నన్ను ఆరాధించిన వారి అనేక పాప సంస్కారములను నా యందు ఆకర్షించుకొని మన ఇంట కులదైవముగానున్న కాలాగ్ని శమనదత్తునికి స్థూల పూజ చేసేదను. ఆ పూజ చేయుట వలన కలిగేడి మహాఫలమును
నన్ను ఆరాధించు వారికి ధార పోసెదను. కర్మ చేయనిదే ఫలితమిచ్చుటకు వీలు లేదు. కనుక తపశ్చర్యాది మహాపుణ్యకర్మలను నేను ఈ శరీరముతో ఆచరించెదను. నేను అనంత చైతన్యంబును కనుక నేను చేసేడి కర్మలకు సజ్జ ఫలితములు కలుగును గనుక ఆ ఫలితములను వెంటనే వారి వారి యోగ్యతానుసారము కలుగచేతును. అందువలననే నాది ఆది గురుస్వరూపము. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు బిడ్డ ఏ విధముగా హక్కుదారుడై ఉన్నాడో గురువు యొక్క తపశ్శక్తికి ఆ గురువు యొక్క శిష్యులు వారసులై ఉన్నారు. భగవద్గీతలో కూడా కర్మ చేయుట అనివార్యమని విషయము తెలియచేయబడినది. దత్తుడనైన నేను సులభ సాధ్యుడను. తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సుతో సంతుష్టులై వరములనిచ్చెదరు. అయితే గురుస్వరూపమైన దత్తుడు మాత్రం తన శిష్యుడు వరమును పొందుటకు అడ్డుగా ఉన్న దుష్టశక్తులను దురదృష్ట శక్తులను తన తపోశక్తితో పరిహరించి అనుగ్రహించు పరమ కారుణ్య రూపమైన అవతారమే దత్తాత్రేయ స్వరూపము. అందువల్లనే తాత నన్ను స్మృతి మాత్ర ప్రసన్నుడని అంటారు. సమస్తములైన గురువుల రూపంలో ఉన్నది నేనే. ఇది కరుణతో అవతరించిన పరమ గురుస్వరూపము కనుక అవతార పరిసమాప్తి లేదు. నా భక్తుని పిలుపు నాకు చేరిన తక్షణమే నేను జవాబిచ్చేదను. నా భక్తుని నిండి పిలుపు ఎప్పుడు వచ్చునాయని నేను నిరీక్షించుచుంటాను. నా వైపు ఒక్క అడుగు వేసినా నేను నా భక్తుని వైపు 100 అడుగులు వేస్తాను. నా భక్తులను కంటికి రెప్పవలే కాపాడి అన్ని విపత్తుల నుండి బాధల నుండి కాపాడుట నా సహజ నైజము. అంతట నేను ఆ మహాగురువులను ఇట్లు ప్రశ్నించాను. మహాప్రభు, సోమలత గురించియు సోమయాగము గురించియు నేను కరుణాకరుణిగా విన్నాను. దయచేసి దాని వివరములను తెలుపవలసినది. అంతటా శ్రీపాదులు ఇట్లా అన్నారు. సోమలతనే సంజీవిని మూలిక అని అంటారు. నీకు దానిని చూడవలని ఉన్నదా అన్నారు. నేను అవునన్నాను. వెంటనే వారి చేతి నుండి సంజీవిని మూలిక ప్రత్యక్షమైనది. దానిని నాకు బహుమానంగా ఇచ్చారు. అది వారి దైవ ప్రసాదముగా నా వద్ద భద్రముగా పూజామందిరంలో ఈనాటికి ఉన్నది. శ్రీపాదులు ఇట్లా చెప్పసాగారు. ఈ సంజీవిని వనమూలికలు హిమాలయముల పర్వత శ్రేణులలోనూ కాశ్మీరులోని మానస సరోవరంలోనూ సింధు నది ఉద్గమ స్థానం దగ్గర మల్లికార్జున ప్రభువు నిత్య నివాసమైన శ్రీశైల పర్వతము వద్దను సహ్యాద్రి మహేంద్ర దేవగిరి వింధ్య పర్వత శ్రేణి బదరి అరణ్య ప్రాంతములందును లభ్యమవుతున్నది. దీని ప్రభావము వల్లనే లక్ష్మణుడు మూర్ఛ నుండి కోలుకున్నాడు. దీనిని సేవించుట వలన ఎన్నో రోగముల నుండి విముక్తి లభిస్తుంది. దీని లేపనము వలన ఆకాశగమనము అనేది సిద్ధి కలుగుతుంది. కండరములు బలపడుటకు, నేత్రకాంతి పెరుగుటకు, శ్రవణశక్తి పెరుగుటకు ఇది ఎంతో దోహదకారి. దీని ప్రభావం వలన అగ్ని వలన కానీ, జలము వలన కానీ, విషము వలన కానీ ఏ రకమైన భయమును దుఃఖమును కలుగజాలవు. దీని వలన అణిమాధ్యష్ట సిద్ధులు కలుగుతాయి. ఈ సంజీవిని మొక్క శుక్లపక్షము మొదలుపెట్టినది అప్పటి నుండి ఒక్కొక్క ఆకు వస్తూ పౌర్ణమి కాగానే ఆ కొమ్మకు 15 ఆకులు వస్తాయి. కృష్ణపక్షం మొదలు కాగానే ప్రతిరోజు ఒక్కొక్క ఆకు రాలిపోయి అమావాస్య నాటికి ఎండిపోతుంది. ఎండిపోయిన ఈ చిన్న కర్రను నీళ్లతో తడిపి రాత్రి గదిలో పెడితే దాని నుండి వెలుగు కనిపిస్తూ ఉంటుంది. సహ్యాద్రి పర్వత శ్రేణి భీమశంకర పర్వతం దగ్గర క్రూర మృగాలు ఈ సంజీవిని మూలికను కాపలా కాయచూ ఉంటాయి. అర్ధరాత్రి అమావాస్య రోజున దివ్యకాంతిలో వెలుగొందే ఈ మూలికను గుర్తుపట్టగలిగే వీలుండును. నాయన గురుచరణ, ఈ విధముగా 24 రకాలైన దివ్య ఔషధ మొక్కలున్నాయి. ఇవి అన్నీ చాలా పవిత్రమైనవి. వీటిని ఆశ్రయించుకుని దేవతాశక్తులుంటాయి. అందుచేత పవిత్రములైన వేదమంత్రములను ఉచ్చరించుచు అత్యంత వినమ్ర భావమును వీటిని త్రవ్వి తీసుకునవలసింది. ఆ 24 దివ్య ఔషధ మొక్కలు సోమ, మహాసోమ, చంద్రమ, అంశుమాన్, మంజువాన్, రజితప్రభు, దూర్వా, కనియాన్, శ్వేతాన్, కనకప్రభ, ప్రతానవాన్, లాల్ వృత్త, కరధీర, అంశవాన్, స్వయంప్రభ, రుద్రాక్ష, గాయత్రి, ఏష్టం, పావత, జగత్, కాకర్, అనిష్టం, రైక్త, త్రిపద గాయత్రి. నేను శ్రీపాదుల వారి నుండి సెలవు తీసుకుని పీఠికాపురం నుండి బయలుదేరాను. నేను శంకరభట్టును ఈ వృత్తాంతమును వివరించుట పూర్తి కాగానే మహాగురువుల మానస సంచారము పూర్తి అయినట్టును వారి దర్శనమునకు రమ్మని ఆజ్ఞ అయినది. మేము వారి దర్శనం చేసుకున్నాము. శ్రీవారి దివ్య హస్తముల నుండి ఫలములను ప్రసాదమును కైకుంటుని తదుపరి శ్రీపాదులు ఇట్లా అన్నారు. మీరిరువురు కృష్ణ దాటి ఆవలి ఒడ్డునకు పొండు. మీరు మాంచాల గ్రామమునకు పొండు. మాంచాల గ్రామదేవత మిమ్ములను ఆశీర్వదించును.
ఆయమ్మ ఆశీర్వాదం పొందిన తరువాత తిరిగి కురుంగడ్డకు రండు. మీరు ఎచ్చటనున్నా, ఎంత దూరంలోనున్నా నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటానని గమనింపుడు. భవిష్యత్తులో మాంచాల గ్రామము విశ్వవిఖ్యాతమగును. ఒకానొక మహాపురుషుని జీవ సమాధి వలన అది ప్రఖ్యాతమవుతుంది. ఆ మహాపురుషుని లీలలు చిత్ర విచిత్రములుగా ఉంటాయి. పీఠికాపురము స్థూల దృష్టిలో ఒకటి ఉన్నట్లు సూక్ష్మ దృష్టిలో కూడా పీఠికాపురం ఉన్నది. అది స్వర్ణ పీఠికాపురము. అది నా స్థూల శరీరమును ఆవరించి ఉండు తేజోవలయమున సుప్రతిష్టమై ఉన్నది. ఏ యుగములోని వారైనా, ఏ దేశంలోని వారైనా, ఏ కాలంలోని వారైనా నా కటాక్షమును పొందితే వారి చైతన్యము స్వర్ణ పీఠికాపురమునందు సుప్రతిష్ఠితమవుతుంది. ఇది యోగ దృష్టి కలవారికెల్లరకు అవగతము కాగలిగిన విషయము. స్వర్ణ పీఠికాపురమునందు తమ జీవ చైతన్యమునకు స్థానమును సంపాదించుకోగలిగిన వారందరూ ధన్యులు. వారి జన్మ జన్మలలోనూ నేను వెన్నంటి కాపాడదను. నాయన శంకరభట్టు, అనేక వందల సంవత్సరముల తర్వాత నా పేరిట మహాసంస్థానం ఏర్పడగలదు. నా మాతామహ గృహమున, నా జన్మస్థలమున ఔదుంబర వృక్షఛాయి క్రింద నా ముందు అవతారం, నా తరువాత అవతారము విగ్రహాలు కూడా ప్రతిష్టం కాగలవు. ఇదిగో దివ్య దృష్టినిచ్చున్నాను చూడు అని గురుచరణుని నన్ను భ్రూమధ్యమును తాకారు. మేము ఆ సుందర దృశ్యమును చూసి ధన్యులమయ్యాము. వారి సంకల్పము అమోఘము, లీలలు విచిత్రములు. మేము బయలుదేరినప్పుడు వారిట్లా అన్నారు: వశిష్ఠుని అంశ కలిగినవాడు నా సంస్థానం పూజారిగా వచ్చినాడు అని అన్నారు. శ్రీపాద శ్రీవల్లభుల వారికి జయము జయము. 20వ అధ్యాయం సంపూర్ణం. జయ గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.